నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో సహాయ చర్యలు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం. విజయవాడ విపత్తు దురదృష్టకరం. వరద సహాయక చర్యల్లో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. పార్టీ చాలా ఓర్చుకుని ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకుంది. బీజేపీ మెంబర్షిప్ క్యాంపెయిన్లో ప్రధాని మోడీ వెల్లడి. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నతాధికారుల దురుద్దేశపూరిత వైఖరి వల్ల బాధితులకు ఆహార పంపిణీలో జాప్యం నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఓ మంత్రి తీసుకొచ్చారు. గత 5 ఏళ్లు వైసీపీతో అంటకాగిన జగన్ భక్త అధికారులు విధుల్లో ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వరద సహాయక చర్యలపై చంద్రబాబు మంత్రులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనుకున్నంత స్థాయిలో ఆహారం తెప్పించగలిగిన పంపిణీలో ఎందుకు జాప్యం నెలకొందంటూ సీఎం అధికారులను ప్రశ్నించారు. ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం, వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్ గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు. ఏదైతే బుడమేరు గాని ప్రాపర్ గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్నొచ్చి కొన్ని కొల్లేరు సదస్సు పోవాల్సిన అవసరం ఉంది. కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో 2 పెద్ద బ్రీచెస్ వాడడం, ఆ బ్రీచెస్ నేను వచ్చి కూడా 80 రోజులే అయింది. ఈ 80 రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం, దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 11,45,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. కృష్ణా నది డిజైన్ చేసింది గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో 11,90,000కు డిజైన్ చేశారు. ఫుల్ కెపాసిటీ 11,90,000 టేకప్ తీసుకుంటుంది. ఈరోజు మనకు వచ్చింది 11,43,000 వచ్చింది. ఇది హిస్టారిక్ రికార్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి. అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాల ప్రయత్నం చేశాం. నేను వస్తానే ఇమ్మీడియట్ గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ను పంపించమన్నాం. వాళ్ళైతే ట్రైన్డ్ గా ఉంటారు, బోట్లు వస్తాయి, మనుషులు వస్తారు, ట్రైన్డ్ గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం. ఇప్పటికే నిన్నటికే చాలా మంది వచ్చారు. ఈరోజు ఉదయానికే వచ్చారు. ఈ రోజు కూడా కొంతమంది వస్తున్నారు. రేపు ఉదయానికి అంతా 30 టీములు, టీముకు 4 బోట్లు అంటే 120 బోట్స్ తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్లు కాకుండా మన దగ్గరుండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉండే బోట్లు తీసుకున్నాం. అవి కూడా ఒక 30-40 బోట్ల పైన 40-50 దాకా తీసుకున్నాం. అవి కూడా ఆపరేషన్కి పెట్టాం. ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం. ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం. నాకు కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పుష్ చేసినా, అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్ లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం, వాళ్ళకు కూడా అవసరం రావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం, లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం.
విజయవాడ విపత్తులో ముందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ విజయవాడ విపత్తు దురదృష్టకరమన్నారు. వరదల కారణంగా ఇప్పటికే 19 మంది మృతి చెందారని, 2 గల్లంతయ్యారని పేర్కొన్నారు. 4.26 లక్షల ఎకరాల్లో వరి పంట, 39,964 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇంకా 2.5 లక్షల మంది ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు. విజయవాడ విపత్తు చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. భారీ వర్షాలు, వరదల కారణంగా అపారమైన నష్టం జరిగింది. కనీవినీరుగా నష్టం జరిగింది. 19 మంది మృతి చెందారు, 2 గల్లంతయ్యారు. 4,26,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 39,946 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 136 పశువులు చనిపోయినాయి. 59,700 కోళ్లు చనిపోయినాయి. 1808 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 73 చెరువులకు గండ్లు పడ్డాయి. కాబట్టి అపారమైన నష్టం, కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ముందు జాగ్రత్త తీసుకోవడంలో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు కనిపిస్తూ ఉంది. 28వ తారీఖునే భారీ వర్షాలు వస్తాయి, బుడమేరు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే కొంత కారణంగా కనపడతా ఉంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనపడతా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క రిలీఫ్ క్యాంప్స్లో రిలీఫ్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. 176 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 171 వైద్య శిబిరాలు, 134 పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 108 పవర్ బోట్సు, 283 మంది గజ ఈతగాళ్ళు, 36 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఈ జరిగిన నష్టాన్ని పూడ్చలేము. ఈ ఆపత్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజయవాడ విపత్తును జాతీయ విపత్తుగా కేంద్రం పరిగణించి వెంటనే కేంద్ర బృందాలను పంపి ఇక్కడ పరిశీలన చేసి వీలైనంత త్వరగా, ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఈ యొక్క బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, ఇందులో ఏమాత్రము ఆలస్యం చేయొద్దని, మానవతా దృక్పథంతో ఇది ఒక పుణ్య కార్యక్రమం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం పుణ్య కార్యక్రమం, ఇది ఒక పుణ్య కార్యక్రమంగా భావించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తారు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 5 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వేరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాలు, వరదలకు రైతులు నష్టపోకుండా పంట కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ పనుల్ని ప్రభుత్వం త్వరలో చేపడుతుందని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడులతో కలిసి ఆయన పరిశీలించారు. జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. 5 ఏళ్ల కాలంలో కనీసం పంట కాలువల్లో పూడిక పనులతో పాటు లాకులకు గ్రీజు కూడా పెట్టలేదని, ఈ కారణంగా కొద్దిపాటి వర్షం కురిస్తేనే లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయన్నారు. ఏదైతే పంట పొలాలు ఊడ్చారో ఈ వర్షపు నీళ్లు బిగపట్టేసి ఈరోజు ఆ ఊడ్చిన పొలాల యొక్క వరి కంకెలు బాగా దెబ్బతిన్నాయి, కుళ్ళిపోయినాయి. అంటే 50% 60% దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంటే ఊడ్చిన దానికి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు.
దీనికి కారణం ఈ డ్రైన్ ఆధునీకరించకపోవటం అనేది ప్రధాన కారణం రైతులు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఈ మురుగు కాలువల్ని ఆధునీకరించాలి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలోనే ఈ ఆధునీకరించారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ పంట మురుగు కాలువలు మరి ఆధునీకరించకపోవటం వల్ల, మరమ్మతులు చేయకపోవటం వల్ల, ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించకపోవటం వల్ల ఈ రకమైన పరిస్థితి, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అంటే 9,000 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి ఆకుమడేసి మరి అనవసరంగా ఊడ్చి నష్టపోయేదానికంటే అసలు ఊడ్చకుండా ఉంటే బెటర్గా మంచిది కదా అని చెప్పి చాలా పొలాలు, సగం పొలాలు ఊడ్చకుండా వదిలేసిన విషయం కూడా ఈరోజు రైతులు ఆ రకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. పొలం ఉండి కూడా పండించుకోలేకపోతున్నా బాధలో ఉన్నారు. ఊడ్చుకున్న వాళ్ళు మేము ఆకుమడి వేసి పొలాలు ఊడ్చిన తర్వాత మా పొలాలు మునిగిపోయిన నష్టాల్లో ఉన్నాం, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని బాధలో ఉన్నారు. ఇది ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటి మీద అధికారులతో మాట్లాడతాం. అదే రకంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా దీంట్లో ఆయనకు కూడా అవగాహన ఉంది. స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఇక్కడ అధికారులతో మాట్లాడి దీన్ని ఏ రకంగా పరిష్కరించాలి, రైతులకి ప్రభుత్వం ఏ రకంగా అండగా ఉండాలో ఆ రకంగా ఉండే ఆలోచన చేస్తాం. అధిక వర్షాల వలన, గోదావరి వరదల వలన ఇక్కడ రైతులందరూ కూడా పరిచేలు ఊడ్చి నష్టపోయి విపరీతంగా ఈవేళ బాధతోటి ఉన్నారు. ఇక్కడ కొంతమంది రైతులు అయితే ఆకుమడి దశలోనే పోయినాయి, కొంతమంది రైతులకు ఊడ్చిన తర్వాత పోయినాయి. ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో డ్రైన్స్ తవ్వకపోవటం వలన, అన్ని కూడా నిర్లక్ష్యం చేయటం వలన ఇవాళ ఆ ప్రభావం రైతులకు కనపడతా ఉంది. ఈ గతంలో జరిగిన వాళ్ళ తప్పుల వలన ఇక్కడ రైతులు కూడా జడిచిపోయి చాలా మంది రైతులు వరి కూడా ఊడటం మానేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో డ్రైన్లని ప్రక్షాళన చేస్తామని చెప్పని, అలాగే రైతులకి చేలు మునిగిపోకుండా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలో అన్ని కూడా తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని. కాకినాడ జిల్లా పెద్దాపురంలో నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సామర్లకోట జయలక్ష్మి థియేటర్ వద్ద గబ్బర్ సింగ్ రీరిలీజ్ సందర్భంగా భారీ కేక్ను కట్ చేశారు. హుసేన్పురం గ్రామంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, బీజేపీ కోఆర్డినేటర్ విత్తనాల వెంకటరమణ, పట్న టీడీపీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మరి మొన్నటి వరకు ఒక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు జరుపుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు నాయకులు కలుపుకొని చేసుకునేటువంటి ఈ వేడుకల్లో ఈ రోజున పెద్దలు, గౌరవనీయులు, మరి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, హోంశాఖ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు జనసేన పార్టీ తరఫున కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా, పెద్దాపురం నియోజకవర్గ పార్టీ జనసేన ఇన్ఛార్జిగా యువత తరఫున వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారి వెంట ఉన్నటువంటి బీజేపీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సామర్లకోట తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు, ముఖ్య నాయకులు, కౌన్సిలర్స్, అలాగే బీజేపీ నాయకులు, వారి యొక్క శ్రేణులు, జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కూటమి ఐక్యత ఇప్పుడు ఏ విధంగా కొనసాగుతుందో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.